It's really joyful to see you all here. మీ అందరిని ఇక్కడ చూడడం చాలా సంతోషకరంగా ఉంది. And it is indeed a blessing to stand in front of you. మీ అందరి ముందు ఇట్లా నిలబడి దేవుని స్తుతించడానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. In front of all the anointed men gathered here. ఇంతమంది దైవజనుల ఎదుట మేము ఇలా నిలబడడానికి దేవుడు కృపనిచ్చాడు. There are many reasons for the Lord to come to this world. దేవుడైన యెహోవా ఈ భూమి మీద రావడానికి చాలానే కారణాలు ఉన్నాయండి. And among those, వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం. Firstly, మొట్టమొదటిగా St. Luke chapter 19 verse 10. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. For the Son of Man నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. For the Son of Man came to seek and save those who are lost, to save us from all of our sins. ప్రభువు యెహోవా మన పాపములను రక్షించడానికి వచ్చినాడు. To save us from our slavery. మన యొక్క బానిసత్వం నుండి రక్షించడానికి వచ్చినాడు. To save us from the eternal death. మనల్ని మృత్యువు నుంచి రక్షించడానికి వచ్చినాడు. God has sent His only begotten Son. దేవుడైన యెహోవా తన ఏకైక కుమారుడిని మన కొరకు పంపి ఉన్నాడు. To give us an example on how we can live. మనకు ఒక ఉదాహరణగా మన జీవితాలను ఎలా గడపాలా అనే ఒక ఉదాహరణగా ఉండడానికి యేసుక్రీస్తును భూమిలోకి పంపించాడు. With righteousness and real love. ప్రేమను చూపించడానికి, తన ధర్మాన్ని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ గా ప్రభువైన యెహోవా మన కొరకు వచ్చినాడు. St. John's chapter 13 says, I have sent you an example that you should do as I have done for you. Jesus established many standards that we need to follow as Christians. యేసుక్రీస్తు మనము క్రైస్తవులుగా ఉండడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ని, కొన్ని ఉదాహరణలు చూపించాడు. We are to be an example to the world. మనం ఎలా ఉండాలంటే ఈ లోకానికి ఒక ఉదాహరణగా జీవించాలి. Of goodness and righteousness of God. దేవుని యొక్క ప్రేమను మనలో చూపించుకొని, మనలో కనపరుచుకునే విధంగా మన జీవితాలు ఉండాలి. We have to show Christ by our actions, words and behavior. మనుష్యులు ఈ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించునేది. Amen. Amen. To live in Christ is to follow Him. To live in Christ is to follow Him. దేవునిలో మనం నివసించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నడవడికలను మనం ఫాలో అవ్వాలి, మనం నడుచుకోవాలి. He was an example to the world given by God. అతను ఒక ఉదాహరణ ప్రభువైన యెహోవా ద్వారా మనకి ఇచ్చినాడు. In the same way, అదే విధంగా even we have to become an example to the world. మనం కూడా ఈ లోకానికి ఒక ఉదాహరణగా ఉండాలి. Amen. Amen. I once again wish you all a prosperous, joyful and a blessed Christmas. మరి ఒకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. Thank you. థ్యాంక్ యూ.